హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బ్లౌజ్ ని ఈజీ మెథడ్ లో పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర షోల్డర్ కి మధ్యలో టేప్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14.5 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 34 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 34 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 34 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ అయితే టేప్ ని 34 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 34 ఇంచుల సగం వస్తుంది. 34 ఇంచుల సగం వచ్చేసి 17 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని ఈ 17 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 34 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 34 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజ్ వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అన్నమాట. డీప్ నెక్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ ని మనం నడుము లూజ్ మెథడ్ లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే 29, 28 ఇలా 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే 31, 32, 33 ఇలా నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 34 ఇంచులు.
అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8.5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకోవాలి. 8.5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 9.5 ఇంచులు వస్తుంది. అంటే ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే నడుము లూజ్ లో 4వ భాగానికి 1 ఇంచి కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ని మనం ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 34 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని టచ్ అవుతూ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి 8.5 ఇంచులకి ఒక గీత తగ్గింది. మనకి ఎంత రావాలి, 8.5 ఇంచులు రావాలి కదా. కానీ ఇక్కడ మనకి ఒక గీత తగ్గింది. మనకి కరెక్ట్ గా 8.5 ఇంచులు రావాలి అంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ కి కింది వైపున కట్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్ గా 8.5 ఇంచులు అనేది సరిపోతుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇక్కడైతే మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకునే ముందు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పావించి అనేది నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ షోల్డర్ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మన షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి. చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చెప్పాను కదండి, మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు మనకి 8.5 ఇంచులకి ఒక గీత తగ్గింది కాబట్టి మనం ఈ మార్కింగ్ కి కింది వైపున కట్ చేసుకున్నాము అంటే మనకి కటింగ్ చేసిన తర్వాత కరెక్ట్ గా 8.5 ఇంచులు వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి మీకు చంక రౌండ్ అనేది కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మన షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకుంటే మనకి చంక రౌండ్ అనేది 8.5 ఇంచులు రావాలి. చూసారా మనకి 8.5 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు 15 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15.5 ఇంచులు ఉంది. అంటే 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ మనం డాట్ పొడవు 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా మార్కర్ వీల్ తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడైతే నేను బ్యాక్ నెక్ ని ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఫస్ట్ మనం చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి చంక రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది, 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10.5 ఇంచులోంచి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 10.5 ఇంచులోంచి 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే 9.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్ కి చంక రౌండ్ ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి.
అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది, కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9.5 ఇంచులు రావాలి. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ ని 9.5 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు కరెక్ట్ గా 9.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మనకి క్లాత్ అనేది ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 7 ఇంచులకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 7 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 8 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 8 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 8 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 34 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.75 ఇంచులు. ఇప్పుడు ఈ 5.75 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవడం కోసం ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా. ఇలా ఓపెన్ చేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి.
మీరు ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒక వైపున జాయింట్ పడుతుంది కాబట్టి మనం ఈ జాయింట్ పడే వైపున కాకుండా ఇటు వైపున లోతు తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం లోతు అనేది 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇటువైపున మనకి జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను వీడియో చివరిలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాము అంటే మనకి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. అంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు 25 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ 30 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకోవచ్చు,
లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అంటే ఈ బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు కదా, 34 ఇంచులు అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 ఇంచులే తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ని ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఈ ఫ్రంట్ నెక్ ను కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనకి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/4 ఇంచు ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ ని తీసుకొని చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం నెక్ చుట్టూ కూడా 1/4 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి నెక్ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది, అంటే మనకి నెక్ రౌండ్ ఎక్కువైంది అనమాట. ఇలా ఎక్కువైనప్పుడు ఇప్పుడు నెక్ పొడవుని తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ మనం నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/4 ఇంచు తగ్గించుకోవాలి. ఇలా 1/4 ఇంచు తగ్గించుకొని ఇప్పుడు మరలా నెక్ రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1/4 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి నెక్ రౌండ్ ని కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు కరెక్ట్ గా సరిపోయింది. ఇక్కడ మనకి 1/4 ఇంచు మిగిలింది కదా, ఈ 1/4 ఇంచు వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ నెక్ కానివ్వండి, బ్యాక్ నెక్ కానివ్వండి డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఒకవేళ మనకి ఎక్కువ తక్కువలు వస్తే ఇప్పుడే సరి చేసుకోవాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా స్టిచ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్ రౌండ్ ఎక్కువైతే షోల్డర్స్ జారిపోతాయి. ఒకవేళ నెక్ రౌండ్ తగ్గింది అనుకోండి, అప్పుడు నెక్ దగ్గర పట్టేసినట్లుగా ఉంటుంది అనమాట. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడైతే మనకి నెక్ రౌండ్ కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఏ సైజ్ వారికైనా సరే మనం ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఏ సైజ్ వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచు కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఏ సైజ్ వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు.
అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజు 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, నడుము లూజు 34 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2.75 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇటువైపున మనం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఈ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మనం చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల చూడండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.75 ఇంచులు లేదా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కదా, అంటే 15.5 ఇంచులు ఉంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి మనం 2.75 ఇంచులు లేదా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 2.75 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెండవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఈ కింది వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎంత వచ్చింది మనకి 5.25 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 5.25 ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 5.25 ఇంచుల సగం అంటే టేప్ ని 5.25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్ గా 5.25 ఇంచుల సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూడవ డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి.
ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం. ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక పావించి యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది అనుకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేయట్లేదండి. మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మీరు ముందే కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి రెండో డాట్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి రెండో డాట్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. అందుకని చెప్పేసి మీరు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గించుకోవాలి అంటే ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ ని కట్ చేసుకునే ముందు ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటు వైపు అయినా సరే ఒక వైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే షేప్ బెల్ట్ హైట్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజ్ వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3.75 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా టేప్ ని విధంగా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే చంక కింద ముడతలు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి.
ఇలా మనం ఒక పావించి క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. ఇవి వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఒక వైపున జాయింట్ పడుతుంది కదా. ఇప్పుడు ఈ జాయింట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనకి ఈ విధంగా జాయింట్లు పడుతున్నప్పుడు మనకి హ్యాండ్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. అంటే మనం పీస్ అనేది జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకునే ఈ పీస్ కూడా ఇటువైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. హ్యాండ్ పీస్ కి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనం జాయింట్ చేసుకునే పీస్ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్ కదా, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బ్లౌజ్ ని ఈజీ మెథడ్ లో పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.